భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలపాడు గ్రామ సమీపంలోని కనకగిరి కొండల్లో కొలువైన హస్తాల వీరన్న విగ్రహం చాలా పురాతనమైనది. ఈ హస్తాల వీరన్నను హస్తాల వీరన్న అని, అస్త్రాల వీరన్న అని కూడా పిలుస్తారు. ఇది అడవి లోపల 5 కిలోమీటర్లు రావాల్సి వచ్చింది. ఇక్కడ పక్షుల అరుపులు, అరణ్యంలోని వన్యమృగాల అరుపులు భీకరంగా వినిపిస్తున్నాయి. అడపా వాటి యొక్క అరుపులు ఒక రకంగా సంతోషపెడుతున్నాయి, ఇంకో రకంగా భయంకరంగా వినిపిస్తున్నాయి. ఇది హస్తాల వీరన్న యొక్క పరిసరాల ప్రాంతము. చూస్తుంటే ఒకవైపేమో ఎత్తైన కొండ, ఈ కొండల వరుస శ్రేణి, ఈ చెట్లు, ఈ యొక్క వృక్షాల యొక్క వివిధ రకాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. థ్యాంక్ యూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండలం పల్లేర్లబావి హస్తాల వీరన్న విగ్రహం ఇది. ఇతనికి 18 హస్తాలున్నాయి. అందుకే ఇతన్ని హస్తాల వీరన్న స్వామి అని పిలుస్తారు. ఈ వీరన్నకు జ్వాలాకేశ మకుటం ఉంది, మీసాలున్నాయి, మెడలో హారం ఉంది, కపాలహారం ఉంది, నడుముకు కపాలహారం ఉంది, కత్తి ఉంది, 9 చేతుల్లో 9 రకాల ఆయుధాలు, ఇటువైపు కూడా 9 చేతుల్లో 9 రకాల ఆయుధాలను ధరించి భీకర రూపంలో రౌద్రాత్మకంగా కనిపిస్తున్నాడు. ఈ హస్తాల వీరన్న వాస్తవంగా భైరవ స్వామి. భైరవుని యొక్క లక్షణాలు పూర్తిగా కనిపిస్తున్నాయి. భైరవుడు చెవులకు జూకాలు ధరించి ఒక చేతిలో కత్తులతో, మరో చేతిలో కేటకము డాలుతో చాలా అందంగా చెక్కబడి ఉన్నాడు. ఇది క్రీస్తు శకము 12వ శతాబ్దానికి చెందినటువంటి విగ్రహము. శిల్పులు చాలా నైపుణ్యంతో అద్భుతంగా చెక్కారు. ఈ జ్వాలాకేశాలను కూడా చాలా సూక్ష్మంగానైనా గాని కనిపించేటట్టు చెక్కారు. ఇదొక అద్భుత శిల్పం అని చెప్పొచ్చు. ఇక్కడ పర్యాటక రంగాన్ని మనము అభివృద్ధి చేస్తే బాగుంటుందని నా సలహా. కరిపే రాజ్ కుమార్, ప్రముఖ చరిత్ర పరిశోధకులు, శరత్తో కలిసి.